అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై టేక్. మనం గత ఒక 2-3 వీడియోల నుంచి మన బడ్జెట్, రానున్న బడ్జెట్ ఏదైతే ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో మన భారతదేశం వికసిత భారత్ 2047 నాటికి వికసిత భారత్ అవ్వాలంటే దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా దేని మీద మన బడ్జెట్ ఎక్కువ ఫోకస్ చేయాలన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో ఇవాళ పార్ట్ 4 అండ్ ఆల్సో ఫైనల్ పార్ట్ అనమాట. దీనిలో ఏంటంటే మనం ఒక 4-5 టాపిక్స్, అంటే మాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేసాం మనం గత 2-3 వీడియోల్లో. ఇప్పుడు ఏంటంటే ఒక 4-5 రిమైనింగ్ టాపిక్స్ మాట్లాడుకుందాం. అండ్ ఇది నాకు తెలిసి ఆ 2-3తో కంపేర్ చేస్తే ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీంతో నాట్ జస్ట్ అవర్ ఎకానమిక్ యాక్టివిటీ, అంటే మన భారతదేశాన్ని ఎకానమికల్ గా కాకుండా మన భారతదేశాన్ని ప్రపంచానికి ఒక కొత్త వేలో మనం పరిచయం చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. సో నాతో మీరు కూడా ఇట్లా చాలా నేర్చుకుంటున్నారని, లేకపోతే మీకు తెలియని విషయాలు నేను ఏదన్నా మీకు తెలియజేయడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ మనం వీడియోలో కనుక వస్తే ఫస్ట్ థింగ్ వచ్చేసరికంటే మనం బడ్జెట్లో మెయిన్గా ఇన్కమ్ ట్యాక్స్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, ఏదైతే స్లాబ్స్ తగ్గిస్తారని కానీ దీని గురించి. అండ్ మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే మన ఇండియాలో మనం సంపాదించేదానికి, మనం ట్యాక్స్ కట్టేదానికి, అండ్ అలాగే మనకి వస్తున్న ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో గవర్నమెంట్ నుంచి వాటికి ఎటువంటి రకమైన సంబంధం ఉండదు. సో నాకు తెలిసి నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే నేను కన్ఫామ్ గా ఈ బడ్జెట్ లో ఇండియా యొక్క మిడిల్ క్లాస్ ఏదైతే గత కొన్ని సంవత్సరాలు లేకపోతే దశాబ్దాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్ కోరుకుంటున్నారో అది కన్ఫామ్ గా ఇస్తారని చెప్పని ఆశిస్తాను. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేయడంతో పాటు, అంటే ఆ స్లాబ్స్ ని తగ్గించడంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ని కూడా కొంచెం ఈజీ చేయాలి. నాకున్న దాని ప్రకారం నేను ఏంటంటే, ఇప్పుడు ఇంత టెక్నాలజీ మనం ఒక క్లిక్ చేస్తుంటే మనీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతున్నా, లేకపోతే ఒక ఏదన్నా ఆన్లైన్ షాపింగ్ చేయగలుగుతున్నా, లేకపోతే టికెట్స్ బుక్ చేసుకోగలుగుతున్నా, లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ద ఒక క్లిక్, ఒక బటన్ నొక్కితే అయిపోయేదానికి అంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా మనం ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ ఫైలింగ్ చేస్తున్నామో అది ఇంకా ఓల్డ్ పేపర్ వర్క్ తో, లేకపోతే ఓల్డ్ హ్యూజ్ టీడీఎస్ ప్రాసెస్ తోనే ఇంకా మనం చేస్తున్నాం. సో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ తగ్గిస్తంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే విధానాన్ని కూడా మనం గనక సరళీకృతం గనక చేయగలిగితే మనం ఇండియాకి ఇండైరెక్ట్లీ చాలా హ్యూజ్ పుష్ ఇచ్చినట్టే ఎకానమీకి. అండ్ అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. మన మ్యానుఫ్యాక్చరింగ్ మీద రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, ఎప్పుడైతే మన స్వతంత్రం వచ్చిందో 1947 తర్వాత చాలా తక్కువ ఫోకస్ పెట్టాం. బట్ 2014 తర్వాత ఈ ఏదైతే విధానం ఉందో అందులో కొద్ది గొప్ప మార్పు వచ్చినప్పటికీ అది కంప్లీట్ గా అయితే విన్ ఆర్ మేబీ సక్సెస్ అయితే అవ్వలేదు. సో నాకు తెలిసి మన బడ్జెట్ లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఇంకా బెస్ట్ కేస్ సినారియోలో తీసుకెళ్ళాలి అంటే కన్ఫర్మ్ గా చాలా ఇన్వెస్ట్మెంట్స్ అవసరం, లేకపోతే ప్రభుత్వ సైడ్ నుంచి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఎందుకంటే నాకు తెలిసి గవర్నమెంట్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ పుష్ చేయడానికి ఏదైతే ఇప్పటిదాకా అయితే ఇచ్చారో, ఎస్పెషల్లీ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే PLI స్కీమ్ అని ఒకటి లాంచ్ చేశారు గత 4-5 ఏళ్లలో. అదేంటంటే ఒక పర్టికులర్ ఎలక్ట్రానిక్ సెక్టర్, లేకపోతే ఒక పర్టికులర్ సెమీ కండక్టర్ సెక్టర్, లేదా ఆటోమోటివ్ సెక్టర్ ఇట్లాంటి వాటికి పరిమితమైంది. కానీ మనకి చాలా MSMEs ఉన్నాయి. మనం ఓన్లీ జస్ట్ యాపిల్ వచ్చింది, లేకపోతే శాంసంగ్ వచ్చింది, లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ వచ్చింది అయితే మనం పేపర్లో చదవటానికి అయితే బాగుంది, కానీ దాని వల్ల మనం అనుకున్నంత లేదా ఆశించినంత స్థాయిలో అయితే జాబ్స్ అయితే క్రియేట్ అవ్వలేదు. సో మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో అది పెద్ద కంపెనీస్ తో పాటు, అంటే ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెట్టాలని అనుకుంటుందో అది పెద్ద కంపెనీస్ తో పాటు కింద లెవెల్లోనే MSMEs కానీ చిన్న సన్నకారు పరిశ్రమలకు కూడా అది గనక ఊతం ఇచ్చేలాగా ఉంటేనే మనం ఇండియా కన్ఫర్మ్ గా జాబ్ క్రియేషన్ చేయగలుగుతుంది, లేదా ఇండియాలో జాబ్ క్రియేషన్ పెరుగుతుంది. సో ఈ బడ్జెట్ లో అయినా సరే మన గవర్నమెంట్ MSMEs కానీ, లేదా ప్రైవేట్ ఈ బిజినెస్ మ్యాన్స్ ఇట్లాంటి వాళ్ళకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదా ఒక మంచి దారి కానీ చూపిస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇంకో టాపిక్ వచ్చేసరికి ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అండి. అండ్ మనం రీసెంట్ గా చాలా కేసెస్ కానీ, ఇన్సిడెంట్స్ కానీ, సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ఏంటంటే మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ వల్ల ఏదైతే న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం కన్ఫర్మ్ గా చాలా మందిలో సన్నగిలుతుందండి. ఎప్పుడు 1857లో, లేదా 1920s లో, 1990s లో రాసిన ఇంకా ఆ CRPCని, లేదా ఆ IPC రూల్స్ ని ఇంకా ఫాలో అవుతున్నారు. మేబీ కొన్ని చేంజెస్ చేసున్నారు, బట్ అదైతే సరిపోదండి. సో మన ఇండియన్ జ్యుడిషియరీని ఒక హోల్ రివ్యాంప్ చేసి మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మోడర్న్ వరల్డ్ కి తగ్గట్టు మనం మార్చగలిగితేనే మనం ఇండియాలో
కన్ఫర్మ్ గా హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమతుల్యాభివృద్ధి మనం సాధించగలం. ఎందుకంటే ఈవెన్ నాట్ జస్ట్ కామన్ పీపుల్, అంటే జనాలకు వచ్చే కేసెస్ లాంగ్ గా దాని సాగదీస్తున్నారా, లేకపోతే దానికి వెంటనే సొల్యూషన్ రావట్లేదు అనేది పక్కన పెడితే, ఈవెన్ ఒక బిజినెస్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే, సెటిల్మెంట్స్ అలాంటివి ఉన్నా కూడా మనం ఒక కోర్టుకి వెళ్తేనో లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తేనో వెంటనే సాల్వ్ అవుతుందన్న నమ్మకం వాళ్ళకు ఉంటుంది. సో మన జ్యుడిషియరీ రిఫార్మ్ చాలా అవసరం. అండ్ జ్యుడిషియరీ రిఫార్మ్ తో పాటు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో లేకపోతే ఆ యొక్క దాంట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. రైట్ ఫ్రమ్ క్లర్క్ దగ్గర నుంచి ఈ జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్, చాలా మంది చాలా ఖాళీలు ఉన్నాయి. సో జ్యుడిషియల్ రిఫార్మ్స్ చేయడం ఒకటి, అండ్ అలాగే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వేకెన్సీస్ ఫిల్ చేయడం ఒకటి. ఈ రెండు ఫిల్ చేస్తేనే మన ఇండియా యొక్క వికసిత్ భారత్ 2047 యొక్క మన యొక్క విజన్ కి ఇది కూడా వన్ ఆఫ్ ద సపోర్టింగ్ ఫ్యాక్టర్ కింద మనకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన డిఫెన్స్ అండి, మన యొక్క రక్షణ బడ్జెట్. మనకి గత కొన్ని సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే $70 billion, $75 billion, $69 billion ఇలాగే ఉందండి. మన ఇండియాకి ఏదైతే మన ఇండియా పొజిషన్ అయి ఉందో, ఒక పక్కన పాకిస్తాన్, ఒక పక్కన చైనా, ఈ రెండిటి నుంచి మనం గనక ఎనీ టైం మనం నిద్రలో లేపి అడిగినా సరే చెప్పాలంటే అలాగే మనకి సడన్ గా మనం యుద్ధం రెండు పక్కల గనక చేయాల్సి వస్తే మన ఈ దగ్గర ఇప్పుడున్న ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, లేకపోతే షిప్స్ కానీ, సబ్మరీన్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ ఈ మిషనరీస్ కానీ మనకి సరిపోవు. లేకపోతే మనం మన ఆర్మీని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటుంది దాంతో యుద్ధం చేయాల్సి వస్తే. సో మనం ఇది ఏదైతే మన $70 billion, $80 billion డిఫెన్స్ బడ్జెట్ ఉందో దాన్ని $100 billion కి కన్ఫర్మ్ గా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ $70 billion, $69 billion, $75 billion ఏదైతే డిఫెన్స్ బడ్జెట్ ఉందో అందులో మెజారిటీ శాలరీస్ కే పోతుంది. శాలరీస్ ఇచ్చిన తర్వాత ఏదో కొద్ది గొప్ప మిగిలితే దాంతో అందులోనే నేవీకి ఇవ్వాలి, వాళ్ళందరూ షిప్స్, సబ్మరీన్స్ కొనుక్కోవాలి, అందులోనే ఆర్మీకి ఇవ్వాలి, వాళ్ళందరూనే ట్యాంక్స్ కొనుక్కోవాలి, లేకపోతే ఇంకేమైనా హౌవిట్జర్స్ కొనుక్కోవాలి, అందులోనే ఆర్మీకి ఇవ్వాలి, అందులోనే వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుక్కోవాలి, లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ తేజస్ ఫైటర్ జెట్స్ లాంటివి కొనుక్కోవాలి. సో అంటే జీతాలు ఇచ్చిన తర్వాత మిగిలే దాంతో కొనుక్కోవాలంటే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద డబ్బులు సరిపోవట్లేదు. అండ్ అలాగే ఈవెన్ కావాలని అనుకున్న సామాగ్రి అంటే ఈ కేసులో ఏదైతే ఉందో ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, షిప్స్ కానీ, సబ్మరీన్స్ కానీ కొనుక్కోవడానికి కూడా మనకు డబ్బులు సరిపోవట్లేదు. సో మనం ఏదైతే ఇప్పుడున్న బడ్జెట్ $70 billion ఉందో దాన్ని త్వరితగతిన, లేకపోతే కుదిరితే ఈ బడ్జెట్ లోనే $100 billion కనుక తీసుకెళ్తేనే మనం ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ ప్లేస్ లాగా మన ఆర్మీని నిలపగలుగుతాం. లేకపోతే మనకి ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి దీని మీద కన్ఫర్మ్ గా మనకి ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుందండి. కాబట్టి ఈ విషయం అందరికీ తెలుసు. బట్ అది ఎందుకో డబ్బులకి ఫ్రీబీస్కి ఎక్కువైపోతున్నాయి, జనాలకి పెట్టుబడుల పంచిపెడతానికి ఎక్కువైపోతున్నాయి, కానీ ఆర్మీకి ఇవ్వడానికి, నేవీకి ఇవ్వడానికి, లేదా మన యొక్క దేశ సమగ్రతని ఇది చేసుకోవడానికి అయితే మనకి కుదరట్లేదు. సో ఈ బడ్జెట్ నుంచైనా ఇందులో మార్పు వస్తుందని అయితే నేను కోరుకుంటున్నాను, లేదా ఆశిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లీన్ ఎయిర్ అండ్ క్లీన్ వాటర్ అండి. దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇంకొక అరగంట అయినా కూడా సరిపోదు. బట్ ఒక క్లుప్తంగా అయితే చెప్పాలంటే మన యొక్క ఇండియన్ సిటీస్ యొక్క కండిషన్ కానీ, లేదా మన ఇండియన్ రివర్స్ యొక్క కండిషన్ కానీ ఏ మాత్రం బాగాలేదండి. అది దేని వల్ల అయినా అవ్వచ్చు. మేబీ కొంతమంది పొలిటీషియన్ బ్లేమ్ చేయొచ్చు, లేదా కొంతమంది అధికారులను బ్లేమ్ చేయొచ్చు, లేదా కొంతమంది ప్రజల్ని బ్లేమ్ చేయొచ్చు. కానీ మనం ఏదైతే ఉంది ఇప్పుడు మనం క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్ అయితే మనం చాలా కోల్పోతున్నాం. సో నమామి గంగా లాంటి ప్రాజెక్ట్స్ అయితే వచ్చినాయి, కానీ మనం చెప్పుకోదగ్గ డిఫరెన్స్ అయితే ఏం రాలేదు. సో కనీసం ఇప్పటి నుంచి అయినా సరే క్లీన్ ఎయిర్ అండ్ క్లీన్ వాటర్ మీద కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సివిక్ సెన్స్ అండి. మన కంట్రీ నుంచి చాలా మంది బయట అబ్రాడ్ నుంచి మన కంట్రీకి చాలా మంది వస్తున్నారు. బట్ మన యొక్క బిహేవియర్ వల్ల మన టోటల్ ఇండియా యొక్క ఇమేజ్ బయట కంట్రీలో ఇది థర్డ్ గ్రేడ్ కంట్రీలా పడుతుంది. సో మనం మన జనాలకి ఏదైతే నేర్పిస్తుంటే ఇది స్కూల్లో నేర్పించేదేం కాదండి. మనం దాన్ని డైరెక్ట్లీ జనాలకు నేర్పించాలి ఎలా ఉండాలి. మీరు ఏదైతే బిహేవియర్ ఉందో అది మన దేశాన్ని బయట కానీ లోపల కానీ ఎలా అయితే ప్రభావితం చేస్తున్నారు దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టాలి. సో ఇవన్నీ గవర్నమెంట్ అడ్రస్ చేస్తుందని చెప్పని నేను ఆశిస్తున్నాను. ఈ బడ్జెట్ లో అయినా ఇవన్నీ ఈ వీడియో ఏదైతే నేను సిరీస్ చేసినా అది మీకు నచ్చింది అండ్ అలాగే గొప్ప మీకు తెలియని విషయాలు కానీ లేకపోతే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ చెప్పగలిగానని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే భారతదేశం ఇందులో కొన్నైనా ఈ బడ్జెట్ లో పెడతారు మన గవర్నమెంట్ అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.